ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి కరాలి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేరుగా ఏమీ చేయలేక జ్వాలలోకి గరుడ శక్తిని పంపించి పంచమిని చంపమని ఆదేశిస్తుంది. గరుడ శక్తి జ్వాలలోకి ప్రవేశించగానే జ్వాల పంచమి దగ్గరకు వచ్చి పంచమిని, సిద్ధాంతి గారు చెప్పిన మాట అంటే లెక్కలేదా నీకు? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీకంటే ముందు ఈ ఇంటికి కోడలుగా వచ్చిన దాన్ని, నాకు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, మర్యాదగా బయటికి నడు అని జ్వాల చెప్పడంతో, నువ్వు ఎప్పుడు వస్తే నాకేంటి, నేను నీలాగే ఈ ఇంటికి కోడలుగా వచ్చాను, నాకు కూడా బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే నేను ఊరుకోను అని పంచమి కూడా తనకి సమాధానం చెప్పడంతో జ్వాల కోపంతో, నాకే ఎదురు సమాధానం చెప్తావా అని వెళ్ళి పంచమి గొంతు పట్టుకుంటుంది. పంచమి ఒక్కసారిగా జ్వాలని తోసేసి జ్వాల చెంప పగల కొడుతుంది. నా జోలికి వచ్చావంటే చంపేస్తాను అని కోపంగా పంచమి అనడంతో ఇద్దరు కాసేపు వాదులాడుకొని తగులాడుకుంటూ ఉంటారు. అంతలో వీళ్ళ గొడవకి అందరూ, ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ అరుస్తూ ఉంటారు. జ్వాల మాత్రం, ఈ ఇంట్లో నువ్వు బిడ్డని ఎలా కంటావో నేను చూస్తాను అని కోపంగా అనడంతో, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, నా బిడ్డ జోలికి వచ్చావంటే చంపేస్తాను, నేను ఎవరిని వదలను అని పంచమి కూడా అంటుంది. రఘురాము వీళ్ళిద్దరి గొడవ చూసి, అసలు ఏమైంది మీకు, ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నారు అని గట్టిగా అరవడంతో, ఆ విషయం దానికి చెప్పండి మామయ్య అని జ్వాల అనడంతో పంచమి కోపంగా, దాన్ని దీన్ని అన్నావంటే నాలిక కట్ చేసి చేతిలో పెడతాను జాగ్రత్త అని పంచమి కూడా తిడుతుంది. మొదటి నుంచి జ్వాల పంచమి మీద గొడవ పడుతూనే ఉంటుంది. ఆ విషయం బాగా తెలిసిన బామ్మ పంచమికి సర్ది చెప్తుంది. చూడమ్మా పంచమి, నేను చెప్తున్న మాట విని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, అక్కడైతేనే నువ్వు క్షేమంగా ఉంటావు, నా మాట విను అని చెప్పడంతో పంచమి కూడా తన పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అత్తయ్య నీ మంచి కోసమే చెప్తున్నారు పంచమి, నువ్వు కొద్ది రోజులు మీ అమ్మగారి ఇంట్లో ఉండు, నేను వెళ్ళడానికి కారు ఏర్పాటు చేస్తాను అని వైదేహి కూడా చెప్పడంతో పంచమి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. చిత్ర జ్వాల మాట్లాడుకుంటూ ఉంటారు. చిత్ర పంచమి గురించి ఇలా చెప్తూ ఉంటుంది. ఆ పంచమికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందక్క, నీ మాటకే ఎదురు సమాధానం చెప్పి నిన్నే కొట్టింది అని చెప్పేటప్పటికి జ్వాల కోపంతో, అదే నాకు అర్థం కావడం లేదు చిత్ర, అయినా కూడా దాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని డబ్బులు తీసుకుని హత్యలు చేసే గూండాకి ఫోన్ చేసి పంచమిని చంపడానికి సుపారీ మాట్లాడుకుని కార్ నంబర్తో పాటు అడ్వాన్స్ కూడా పంపిస్తాను అని చెప్పడంతో వాడు పంచమిని చంపడానికి మనుషుల్ని తీసుకొని పంచమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పంచమి కారు వాళ్ళ దగ్గరికి రాగానే డ్రైవర్ని కిందకి దించి భయపెట్టి వాడిని తరిమేసి పంచమిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. పంచమి వాళ్ళ భార్య నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటే వాళ్ళు కూడా వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఒక చోట పంచమి కింద పడిపోతుంది. వాళ్ళు పంచమి చుట్టూ చేరి చంపబోతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో పంచమి నాగేశ్వరి మాట్లాడుకుంటూ ఉంటారు. నాగేశ్వరిని చూసిన పంచమి, మళ్ళీ నాకు కనిపించవద్దని నీ దగ్గర ఒట్టు వేయించుకున్నాను కదా, మళ్ళీ నాకెందుకు కనిపించావు అని అడుగుతూ ఉంటే, నేను నీకు రక్షణగా ఉన్నాను పంచమి అని చెప్పడంతో, నాకు నాగలోకానికి సంబంధం ఏనాడో తెగిపోయింది, ఇప్పుడు నువ్వు నాకు రక్షణగా ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి పంచమి చెప్తూ ఉంటుంది. నాగేశ్వరి మాత్రము, నీకు నేను రక్షణగా రాలేదు పంచమి, నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణి విశాలాక్షికి నేను రక్షణగా ఉన్నాను, తను పుట్టగానే నాగలోకానికి తీసుకెళ్లిపోవాలి, మీ తల్లి నాగదేవతకు మాటిచ్చింది, నువ్వు నాగలోకానికి రాలేవు కాబట్టి నీ కడుపులో నాగాంశతో నేను జన్మించి నాగలోకం వస్తాను అని నాగదేవతకు మాటిచ్చింది అని చెప్తూ ఉంటుంది. పంచమి ఆ మాటకు కోపంతో, నా కంటికి కనిపించకు, లేదంటే నిన్ను చంపేస్తాను అని కర్రెత్తుకొని నాగేశ్వరిని కొట్టబోతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.